ప్రభువా నన్ను నలిపే, నీ దృష్టికి బాగుపోతే నలిపే. ప్రభువా నీ దృష్టికి నేను బాగుపోతే ఎంత టార్చర్ పెడతా అంత టార్చర్ పెట్టు. కానీ ఆ బాధ గురి చేస్తున్నప్పుడు మాత్రం నీవు నా మీద చూపిస్తున్న లవ్ మాత్రం మిస్ అయ్యకు. గద్దించు కానీ కోపంతో ఎందుకంటే తట్టుకోలేను. శిక్షించు కానీ ఉగ్రతతో శిక్షించుకు నేను తట్టుకోలేను. యెహోవా నేను కృషించి ఉన్నాను, నా కరుణించుము, నీ దయ మాత్రం నాకు దూరం చేయి, నీ ప్రేమను మాత్రం నాకు దూరం చేయకు. యెహోవా ఎంతకాలం కరుణింపగిందువు, యెహోవా తిరుగు రమ్ము, నన్ను ఎంతకాలం విడిపింపవు, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. ఏమనుకుంటున్నాడండి? బతిమాలుకుంటున్నాడండి. నీ ఎదుటి బాగున్నానా, నీ ఎదుటి సరిగ్గా ఉన్నాను లేదా? ఎంతగా దేవుడు గద్దించాడంటే ఆయన ఎముకలు అరిగిపోయేట, ఆయన ఎముకలు అదిరిపోయేట, ప్రాణం అదిరిపోయిందట, కన్నులు లొట్టలు పడిపోయాట. కిందికి అంటున్నాడు, మరణమయ్యే వారి జాబితాలో నెక్స్ట్ నేనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడట. ఇంకా ఎంత అదిరిపోయాడంటే ఆరోగ్యం అంతా పూర్తిగా నశించిపోయింది అన్నాడు. ఇంతగా వేసారిపోయాడు, ఇంతగా బాధపడిపోయాడు. అంటే దేవుడు ఇంత బాధపడుతున్నా చిట్ట చివరి వరకు కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే నువ్వెంత చేస్తావు చేయి, కానీ తట్టుకునే శక్తిని మాత్రం నాకు ఇవ్వు. మనకు చేసే ప్రార్థనలో మన ప్రార్థనలకు తిరగనదండాన్ని గుర్తేడు చెప్పనా? మోకాళ్ళు వేస్తే ఇలా బల్లలు గుద్ది మరీ చెప్తే ఏమని చెప్పనా? ఈ ఏడాది మా శ్రమలు నువ్వు తీసివేయను గాక, గాక 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 అంట. నీకు ప్రార్థన చేయడం రాదు నీకు? శ్రమలు తీసివేయుగాక కాదు, శ్రమలను అలాగే ఉంచు, శ్రమలను జయించే శక్తి నీవు ప్రభువుని చేయాలి ప్రార్థన. శ్రమలు అలాగే ఉంచు, ఇరుకులు అలాగే ఉంచు, ఇరుకులలో విశాలత. అంటే మనకు ప్రేయర్ చేయడం కూడా రావట్లేదు. ఎందుకో తెలుసా? ఇలాంటి కీర్తన యొక్క భావాలు మన బుర్రకి ఎక్కలేదు కనుక. తీసే అంటే శాతగనతను ఉంచు, వాటిని జయించే శక్తిని నాకు ఇవ్వు. ఇరుకులు తీసే కాదు, ఇరుకులు అలా ఉంచో, ఆ ఇరుకులను జయించే శక్తిని నాకు ఇవ్వు. ధైర్యం ఇవ్వు ప్రభువా. సముద్రం అంత ఎత్తైన శ్రమ వచ్చి నా ముందు నిలబడినా ధైర్యం ఇవ్వు ప్రభువా. లోకమంతా ఒక్కటైపోయినా నా మీద తిరగబడిపోయినా వాటిని ఎదిరించే శక్తిని నాకు ఇవ్వు ప్రభు. ఇది కదా చేయాల్సిన ప్రార్థన. పిరుకోళ్ళా చేస్తాం ప్రార్థన. జ్వరం వచ్చింది ప్రభువా, జ్వరం వచ్చింది ప్రభు. జ్వరానికి భయమే, జ్వరానికి భయం, తుమ్ములకి భయం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ పైనుంచి కిందకి చూస్తే భయం. హాస్పిటల్లో 2 రోజులు ఉండమంటే భయం. నన్ను విశ్వాసమేనా? డౌట్ వస్తుంది నాకు. నువ్వు విశ్వాసమేనా? చిన్న విషయాలకు కూడా నువ్వు టెర్రర్ అయిపోతున్నావంటే, చిన్న విషయాలు కూడా అదిరిపోతున్నావంటే నువ్వు దేవుణ్ణి బలంగా నమ్ముతున్నావా లేదా? బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? శ్రమల్ని డీల్ చేయడం మనకు రావట్లేదు కనుకే, అది వ్యక్తుల వలన వచ్చినా, శారీరకంగా వచ్చినా, మానసికంగా వచ్చినా, ఆ శ్రమల్ని మనకు డీల్ చేయడం రావట్లేదు కనుకే శ్రమల్ని తట్టుకోలేక అనేక మంది సంసారం చేస్తున్న స్త్రీలు ఏం చేస్తున్నారు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? శ్రమలు తట్టుకోలేక. ఏదన్నంటే చాలు డోరేసేయడం, ఫ్యాన్ చూసేయడం, డోరేసేయడం, ఫ్యాన్ చూసేయడం. ఏమన్నంటే చాలు మళ్ళీ అడుగుతాను, మళ్ళీ ఏడాదంతా 52 వారాలు చచ్చికొస్తారు. 52 వారాలు చచ్చికొస్తారు. ఏమన్నంటే చాలు గ్యాస్ స్టవ్ వెలిగించేస్తున్నారు. కిరోసిన్ అయిపోయిందని ఇంకా గ్యాస్ అప్డేట్ అన్నమాట. ఇంకా ఏమన్నంటే చాలు. అడు చూడండి, మీరు చూడండి, ఎక్కడికక్కడ మీరు చూడండి, ఎక్కడికక్కడ చూడండి. బాధలు తట్టుకోలేరు పురుషులు కూడా. ఒరే బాగానే ఉన్నావు కదా చర్చిలో, ఏంటో ఎలా అయిపోయావంటే ఇంకెందుకన్నా ఈ బాధలు తట్టుకోలేకపోతే, ఇంకా దేవుళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు ఎందుకన్నా బాధలు, అందుకేనన్నా ఎత్తేసాను అన్నాడు. తాగేసావా? శ్రమ తట్టుకోలేక తాగుతున్నావు. అసలు సిగ్గు, నీకు భయం. నడుతున్నాను, నీకు సువార్త అర్థమైందా? దేవుడు అర్థమయ్యాడా? ఒక్క శ్రమ నువ్వు తట్టుకోలేవు. అప్పులకి తట్టుకోలేక ఊరేసుకు చచ్చిపోతున్న వాళ్ళు బిలీవర్స్ ఉన్నారంటే సిగ్గుకరమండి. బయట వాళ్ళకంటే నిరీక్షణ లేదు, ఆధారం లేదు కనుక వాళ్ళు చచ్చిపోతారు. బిలీవర్స్ చనిపోవడం ఏంటండి? సంసారాన్ని తట్టుకోలేకపోవడం ఏంటండి? శ్రమను తట్టుకోలేకపోవడం ఏంటండి? తట్టుకునే శక్తిని నమ్మని దేవునికి ప్రార్థన చేయి. దావీదు అంటున్నాడు, నువ్వు ఎంత రుద్దుతావో రుద్దు, ఎంత ఉగ్రతతో శిక్షిస్తావో శిక్షించు. కుసించిపోతున్నాను, నశించిపోతున్నాను, ఎముకలు అదిరిపోతున్నాయి ప్రభువా. వీటన్నిటి మధ్య ఒక మాట అయితే అడుగుతున్నాను, నీ దయ మాత్రం నాకు దూరం చేయకు, నీ ప్రేమను మాత్రం దూరం చేయకు, తట్టుకునే శక్తి నువ్వు. ఒక మాట అడుగుతున్నాను, నువ్వు ఇలాగే నా మరణకండా ఉంటే, ఇలాగే నన్ను నలిపేడు నువ్వు స్టార్ట్ చేస్తే, ఇలాగే నన్ను గద్దించడం స్టార్ట్ చేస్తే నాకు డౌట్ వస్తుంది, నువ్వు పెట్టిన ఈ బాధలకి ఒకరోజు నేను చచ్చిపోయేలా ఉన్నాను అన్నాడు. దావీదు గారిలో ఉన్న ముద్దొచ్చే భక్తి ఏడు చెప్పనా? దేవుడితో చిన్నపిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడతాడు దావీదు గారు.
చిన్నపిల్లలు ఎలా మాట్లాడతాడు చూడండి, ఎలా మాట్లాడుతున్నాడో. నేను మూలుగుసు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీడు విడుచుతున్నాను. 5వ వచనంలో, మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దావీదు గారు అంటున్నారు, బాగా వినండి, ఇలా ఏడ్చి 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 నేను చచ్చిపోతే, బాగా వినాలి, ఇలా నేను ఏడ్చి ఏడ్చి చచ్చిపోతే ఆయన ముద్దొచ్చే మాట అంటున్నాడు చూడండి, రేపు నీకు వర్షిప్ ఎవరు చేస్తారు ప్రభువా అంటున్నాడు చూడండి. ముద్దుగా అనిపించలేదండి ఆ మాట మీకు? నేను చనిపోతే నీకు వర్షిప్ ఎవరు చేస్తారు? చాలామంది ఉన్నారు చేసేవాళ్ళు యెహోవాకి, కానీ ఆయనకున్న బాండింగ్ చూడండి, దావీదుకి దేవుడికున్న బాండింగ్ ఎంత బాగుందో చూడండి. నేను చచ్చిపోతే నాలాగా యథార్థంగా నీకు వర్షిప్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు. ఆ రోజు ఆయనకున్న వెలుగును బట్టి మాట్లాడుతున్నాడు, పాతాళమందు నీకెవరు వర్షిప్ చేస్తారు? చంపేస్తావని నన్ను ఇలాగా శ్రమల్లో వదిలేస్తావని నన్ను ఇలా శ్రమల్లో వదిలేసి ఏడ్చి ఏడ్చి పొయిటిక్గా మాట్లాడుతున్నాడు. ఏడ్చి ఏడ్చి సింబాలిక్గా చెప్తున్నాడు, ఏడ్చి ఏడ్చి నా పరుపులు తేలిపోతున్నాయి, ధారలై పారుతున్నాయి, ఇదిగో నా పరుపులు తేలడం కదా, నా కన్నీరు చేత నా పడక కొట్టుకుని పోయేలా ఉంది. ఇలానే వదిలేస్తావా? దావీదులో ఉన్న బ్యూటీ ఇది నేర్చుకోండి. జీవితంలో దేవుడు మనకు దగ్గర అవుతాడు, మనం దేవుని దగ్గర అవుతాం. దావీదులో ఉన్న బ్యూటీ ఏంటి చెప్పిన? సంతోషం వచ్చినా దేవుని దగ్గరికి వస్తాడు, బాధ వచ్చినా దేవుని దగ్గరికి వస్తాడు. మనము సంతోషం వస్తే రెస్టారెంట్కి పోతాం, మనం ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇస్తాం, మనం ఇంకా ఆ రోజు చర్చికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు బాధ వచ్చింది అనుకోండి, బాగుండండి, సంతోషం వస్తే ఊరి మీద తిరగడానికి పోతాం, బాధ వస్తే మొత్తానికి ఇంకేం తినకుండా చర్చికి ఇచ్చి లేకుండా ఇంట్లో కూర్చుంటాం. మనకు బాధ వచ్చినా ప్రమాదమే మనతో, చెప్పండి, సంతోషం వచ్చినా ప్రమాదమే. కానీ భక్తులు అలా కాదు, వాళ్ళకి సంతోషం వచ్చినా దేవుని దగ్గర పరిగెట్టారు, బాధ వచ్చినా దేవుని దగ్గర పరిగెట్టాడు. ఒక మాట అంటున్నాడు దావీదు, ఇందుకే దావీదుని నలుపుతున్నది ఎవరని దావీదు అంటున్నాడండి? దేవుడే. ఎవరు? దేవుడే. దావీదుని కొడుతున్నది ఎవరని చెప్తున్నాడండి? దేవుడే. యెహోవా నీ కోపాగ్ని, యెహోవా నీ ఉగ్రత, యెహోవా నీ దండన, యెహోవా అంటున్నాడంటే ఇప్పుడు ఈ బాధలన్నీ ఎవరు పడుతున్నారు అంటే, ఎవరు పర్మిషన్ ఇచ్చి ఎవరు కొడుతున్నారు అంటున్నాడు దావీదు గారు? యెహోవాయే. మరి యెహోవా కొడుతున్నప్పుడు ఎవరు కొడుతున్నారు వారి దగ్గర నుంచి పారిపోవాలి కదండి. మళ్ళీ అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఈయన కొడుతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి పారిపోవాలిగా. కానీ దావీదు గారు ఏ దేవుడు కొడుతున్నాడో మళ్ళీ ఆ దేవుడినే పట్టుకుంటున్నాడేంటి? ఒక బ్యూటీ ఉంది అక్కడ, చెప్తాను వినండి. పిల్లలు కొన్నిసార్లు మాట్లాడరు, కుదురుగా ఉంటారంటే వీడు వెళ్ళి ఆ ప్లగ్లో వేలాడతాడు, ఈ ప్లగ్లో వేలాడతాడు, ప్రతి కన్నంలో వేలాడుతుంటాడండి. ప్లగ్లో వేలాడితే ఏమవుతాడు? పోతాడు కదండి వీడు. ఆ వెలిగించిన గ్యాస్ స్టవ్ దగ్గర వెళ్ళి ఆ కర్ర ఎడతాడు, ఏలు పెట్టి కర్రలు పెట్టి క్యాండిల్ వెలిగిస్తామా, క్యాండిల్ దగ్గర ఇలా చెయ్యి ఎడతారు. చెప్పి 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 వాళ్ళ అమ్మ కోపం వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? ఏపీ యమానం మొదటి గట్టిగా 4 పడేస్తారు, బేరని ఏడుస్తారు. ఆ ఏడ్చినప్పుడు దొంగ పిల్లలు, బాగా వినండి, దొంగ పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులని అర్థం చేసుకునే దొంగ పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన? ఆ దెబ్బకాడ ఆటో ఎక్కిపోతారండి ఏరో ఊరు. దొంగ పిల్లలు అయితే కొంతమంది ఏం చేస్తారు చెప్పిన? ఊరుదులిపోతారు, ఏదో ఒక ట్రైన్ ఎక్కేస్తారు. బాధ్యత లేని పిల్లలు అయితే ఇక మొత్తానికి కనబడపోతారు. కానీ మంచి పిల్లలు అయితే ఏం చేస్తారు చెప్పిన? ఏ అమ్మ కొట్టిందో చెప్పండి, మళ్ళీ అదే అమ్మను పట్టుకుని ఏడుస్తూ కొట్టకమ్మా అంటారు. ఈ లాజిక్, ఈ ప్రేమ మీకు అర్థమైతే దావీదు గారు అమ్మలాగా ఏ దేవుడైతే కొడుతున్నాడో చెప్పండి, మళ్ళీ ఆ దేవుడినే పట్టుకుని అంటున్నాడు, అంత గట్టి కొట్టక ప్రభువా చచ్చిపోయేలా ఉన్నాను అన్నాడు. ఎంత బాగుందండి వాళ్ళది. ఇప్పుడు బాగా వినండి, దావీదుని దేవుడు కొడుతున్నప్పుడు దావీదు ఏడుస్తున్నాడంటే, దావీదు ఏడుస్తున్నప్పుడు దేవుడు నవ్వుతున్నాడు అనుకుంటున్నారా? ఇలాప వాక్యాలు ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన బాధ పెట్టినను మన బాధను బట్టి ఆయన కూడా బాధపడతాడట. మరి బాధ పెట్టి ఆయన బాధపడటం దేనికి? దావీదును కొడుతున్నాడు, దావీదు ఏడుస్తున్నాడు. దావీదు ఏడుస్తున్నప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చుని ఆయన ఒక సైకోలాగేం నవ్వడు. దావీదు ఏడుస్తుంటే దేవుడు కూడా ఏడుస్తాడు. కొంతమంది సైకోలు ఉంటారు, సైకోలు. చిన్నపిల్లలు 4 ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి? గిల్లెత్తారండి, అదో సైకో బుద్ధి. ఆడి పెరలు గిల్లెత్తారు, ఆడు తొళ్ళ గిల్లెత్తారు, ఆడి బుగ్గలు ఏడరా ఎదవా ఆడు ఏడుతుంటే ఎంత బాగున్నాడు ఎదవా ఏడరా అనుకో 2 అంటారు. మళ్ళీ
ఇదే సైక బుద్ధి అంటే వాళ్ళకి అదో ముద్దు. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి నచ్చుతుంటుంది. ఆడు బొగ్గలెట్లు లాగేస్తుంటారు, ఆడు ముక్కెట్లు ఆడు చెవులెట్లు లాగేస్తుంటారు, ఆడు పిర్ల గిల్లేస్తుంటారు, తొళ్ళ గిల్లేస్తుంటారు. ఆడు ఏడుస్తుంటే వీళ్ళకి ఎంత ఆనందమో, ఏడితే ఎంత బాగున్నాడు ఎదవ, శివుడు ముక్కి ఎదవ అని కొడుతుంటారు. దేవుడు కూడా వాళ్ళని ముద్దు ఉంది అనుకుంటున్నారా? మనం ఏడుస్తుంటే పైనుండి భలే ఉన్నాడు దావీదు, ఇంకో 2 పడేయండి అనుకుంటాడు అనుకుంటున్నారా? కాదండి. మన దేవుడు ఎలాంటి చెప్పినా మనం ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. ఉదాహరణ చెప్తాను వినండి. ఈ కుర్రగాలు కుదురు లేనప్పుడు, గట్టి కొట్టినప్పుడు, చెల్లును కొట్టినప్పుడు పిల్లలు ఏడుస్తారు కదండి. ఏడ్చినప్పుడు నిజమైన తల్లులు మీరు చూడండి, ఆడ ఆ మూల కూర్చుని ఏడుతుంటే మళ్ళీ ఇలా అమ్మ ఏడ్చేస్తుంటుంది. అక్కడికి వెళ్ళిపోయి రా ఇలా రా ఎదవా చెప్పును మాట ఇలా రా అని మళ్ళీ ఆయన పట్టుకుని ఏడుతుంటుంది. నువ్వు కొట్టడం దేనికి, ఏడడం దేనికి? నువ్వు కొట్టకుండా ఉంటే ఏడవు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావని ఆ తల్లిని అడిగితే ఎందుకంట తెలుసా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆడు ఏడుస్తున్నానని అంట. మరి ఏడుసేలాగా ఎందుకు కొట్టావు? కొట్టకపోతే ఆడు చచ్చిపోతాడని కొట్టాడంట. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కొట్టిందంటే ఆనందం కొరకు కాదు కొట్టింది. ఆడు అలా తప్పులు చేస్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. అలా తప్పులు చేస్తే వాడు చనిపోతాడు కనుక బిగించి కొట్టింది. ఇప్పుడు ఆడు ఏడుస్తున్నాడు కనుక ఏం చేసింది? ఈవిడు కూడా ఏడుస్తుంది. అంటే బిడ్డను ఎందుకు కొట్టింది? ఆడు బాగుపడతాడని కొట్టింది. ఇప్పుడు ఆడు ఏడుస్తున్నాడు కనుక ఈవిడు కూడా ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఈ లాజిక్ మీకు అర్థమైతే దేవుడు మనల్ని కొడతాడు. ఎందుకు కొడతాడంటే ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ పోతే ఒకరోజు మనం ఏమవుతాం చెప్పనా? నాశనం అయిపోతామని కొడతాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే, నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి ఏడుస్తున్నాను రా అంటాడు. దావీదుకి దేవుడికున్న దగ్గర చెప్పిన తల్లి బిడ్డలు లాంటి బంధం అండి. దావీదుకి దేవుడికున్న బంధం ఏంటో తెలుసా? తండ్రి కొడుకులు లాంటి బంధం అండి. కొడతాడు, మళ్ళీ ఆ కొట్టినప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే మళ్ళీ దేవుడు ఏడుస్తాడు. ఏడ్చి బాధపడతాడు. ఎందుకంటే ఎక్కడకపోతావు? దావీదుని ఎందుకు కొడుతున్నావు, ఎందుకు శిక్షిస్తున్నావు, ఎందుకు అదిరిపోయేలా చేస్తున్నావంటే దావీదుకు ఒక పాఠం నేర్పించాలని.